అపరిపక్వ జర్నలిజము అది నిత్య జర్నలిజం అంత మించి ఏం లేదు. వాళ్ళని అసలు నన్ను అడిగితే ఆ పేపర్ని చదవడం మానేస్తే ప్రజలు బాగుపడతారు. అది కేవలం పార్టీ కార్యకర్తలకి ఇదివరకు కరపత్రాలు తయారు చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళ దీనికోసం అని చెప్పేసి. అవి తీసేశారు ఇప్పుడు. దాంతో ఆ కరపత్రానికి బదులుగా ఇది కరపత్రంగా పనిచేస్తుంది అంతే. అంటే మన పార్టీ కార్యకర్తలను మానసిక సంతుష్టీకరించేందుకోసం ఎదురోళ్ళని తిట్టిపోస్తూ దూషిస్తూ తప్పుడు వక్రీకరణలు చేస్తూ రాసుకొచ్చేటటువంటి కథనం. అంతకుమించి నథింగ్. అందులో ఇంపార్టెన్సే ఉండదు, రిలవెన్సే ఉండదు. ఇప్పుడు ఈయన ఏడ్చాడు, ఈయన ఫీల్ అయిపోయాడు పెద్దిరెడ్డి అని కదా వీళ్ళు అనేది. మరి ఆ రోజున వాళ్ళు కూడా ఏడ్చారందామా, ఫీల్ అయిపోయారందామా? అది తప్పందామా? నెంబర్ 1. రెండోది అదే అనేది దోమలతో చంపేద్దామని కుట్రలు, లేకపోతే అనారోగ్యం కుట్రలు. వాస్తవంగా ఒక్కదానికి కూడా ఆ రోజున ప్రభుత్వం అబ్జెక్ట్ చేయలే. ఒక్కదానికి కూడా బాబు గారు కోరుకున్నటువంటి విధంగా ఆయన్ని అక్కడి నుంచి దేంట్లో తీసుకొచ్చారు? స్పెషల్ వెహికల్లో వచ్చాడు ఆయన. బాబు ఆయన వెహికల్లో, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లోనే వచ్చారు. ఆయన ఏమన్నా పోలీస్ వెహికల్లో తీసుకొచ్చారా? మరి మిథున్ రెడ్డి పోలీస్ వెహికల్లో తీసుకెళ్లారుగా. అవును. మరి ఈవెన్ కోర్టుకు కూడా చంద్రబాబు గారి సొంత వెహికల్లోనే, పోలీస్ వెహికల్లో కాదు కదా, పోలీస్ బస్సు ఎక్కించలేదు కదా. ఆయన కాన్వాయ్తో వచ్చారు అప్పుడు ఒక రకంగా. ఈవెన్ జైలుకు వెళ్ళేటప్పుడు కూడా పోలీస్ వెహికల్లో తీసుకెళ్ళాలి, కాన్వాయ్లోనే తీసుకెళ్లారు. అవును. అంటే పూర్తి గౌరవంతోనే ఇచ్చారు కదా. రూల్ ప్రకారం అయితే అవన్నీ ఇవ్వాల్సిన ఇది లేదు కదా. అంటే గౌరవం ఎవరిచ్చినట్టు? అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందే. మరి మీరు ఆ గౌరవం పాటించలేదు.